నమస్కారం. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. అయితే చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటారు. కానీ వెళ్ళలేకపోతుంటారు. అలాగే కొంతమంది రాజకీయాల్లో ఉన్నా కూడా సరైన పదవి దక్కదనమాట. అంటే ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నా కూడా వారికి సరైన పదవి దక్కకుండా పోతుంది. సో అది పక్కన ఉండే రాజకీయ వ్యక్తులు గావచ్చు, ఎవరైనా గావచ్చు, ఏ దిష్టన్నా తగిలుండొచ్చు. సో ఇలాంటి వాటికి పరిష్కారం చూపించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సీతారామరాజు గురూజీ మనతో ఉన్నారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ వీరకాళీ మాతాయ నమో నమ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అయితే గురుగారు, కొంతమంది రాజకీయాల్లో ఉన్నా కూడా పదవి దక్కక చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే వీళ్ళేం చేయలేదని కాదు, ప్రజలకి చాలా వరకు సేవలు చేస్తూ ఉంటారు. కానీ పైన ఉన్న నేతలు కానివ్వండి, ఎవరైనా తొక్కినా కూడా వాళ్ళు అసలు పైకి వెళ్ళలేకపోతూ ఉంటారు. సో దీనికి సరైన పరిష్కారం ఏం చెప్తారు గురుగారు? వాస్తవానికైతే తల్లి, ఈ రాజకీయ హోదా అనేది మనిషికి ఉండవలసిన రాచఫలం. రాచఫలం అనేది వాళ్ళ తన నుదిటి మీద ఉండవలసిన గీతా బలముతో ప్రజలను మన్నన పొందాలని కొంతమంది, ప్రజల మన్నన వచ్చినా కానీ కొన్ని రకాలుగా అభివృద్ధి కాకోకుండా, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ జరగకోకుండా, అనుకూలతమైన స్థానంలో కూర్చోకోకుండా, ఎంత కష్టపడ్డా కానీ ఎదుగుదల లేకోకుండా, ఈ రాజకీయ బలంలో ఉండవలసిన స్థితిగతులు ఎలా ఉంటాయంటే తల్లి, అతనిలో ఉండవలసిన తేజస్సు ఒక మంచి హోదాగా 10 మంది మన్నన పొందాలి, ఒక మంచి స్థాయిలో కూర్చోవాలి, 10 మందికి సహకరించాలి, మన మాట బలాన్ని ముందుకు నడిపించాలని చాలామంది పోరాడుతూ ఉంటారు. కానీ అది అందరికీ దక్కదు. అది కొంతమంది యోగ బలం అనేది ఉంటుంది. రాచఫలంలో కూర్చునే యోగం ఉందా, ఆ సీట్లో కూర్చొని నడబడి చేసే అంత శక్తి బలం ఉందా, నడబడి ఉన్నా కానీ కొంతమందికి దక్కకోకుండా ఎందుకు పోతుంది అంటే అది అంటారు జనాకర్షణ బంధన. జనాకర్షణ అనేది అతనిలో ఉన్నా కానీ కొంతమంది సాధించలేరు. అతనిలో ఎందువల్ల సాధించలేరు? వాళ్ళకు ఉండవలసిన తేజస్సు కొంతమందికి తగ్గిపోతూ ఉంటుంది, బలము తగ్గిపోతూ ఉంటుంది, అనుకూలత సాకారం అనేది వాళ్ళకు ఉండదు. కొంతమంది దాంట్లో కూర్చున్న వాళ్ళల్లో కూడా అన్ని రకాలుగా అవసరానికి కరేపాకు మాదిరిగా కొంత వాడుతూ తర్వాత వాళ్ళకి ఆ సమయం రాగానే తీసి పక్కకు పెడుతూ ఉంటారు. అది ఎందువల్ల అంటే ముఖ్యంగా మన తేజస్సు ఆకర్షణ బంధన అనేది చాలా బాగుండాలి. తేజస్సు అంటే అందముతోని రూపంతో వచ్చేది కాదు. లోపల ఉండవలసిన దివ్య తేజస్సు ఎదుటి వాళ్ళని ఆకర్షింపబడేటట్టుగా ఉండాలి. అర్థమవుతున్న తల్లి? అది కొంతమందికి అర్థమయ్యే విధంగా, మనలో ఉండవలసిన తేజస్సు గాంభీర్యత పెరిగే విధంగా, వాళ్ళకు కూడా మంచి మన్నన పొందే విధంగా, ప్రజలలో మంచి చైతన్యం ఉండే విధంగా, ప్రజల నుంచి అతనికి మంచి సాకారం పొందే విధంగా అతనికి ఆ తేజస్సు మనం సహకరించవచ్చు. వాళ్ళ గ్రహస్థితిని బట్టి, నడవడిని బట్టి వాళ్ళకు ముందుకెళ్ళి ఆయన మాటకు 10 మంది ప్రేమించే విధంగా ఏర్పాటు చేయొచ్చు. అతన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తే అప్పుడు అతనికి ఆ రాజకీయ బలం అనేది అతనికి ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి పరిష్కారం చేస్తే గనక ఖచ్చితంగా మంచి పదవిలో ఉంటారా? ఖచ్చితంగా. వాళ్ళకు ఉండవలసిన దివ్య తేజస్సే వాళ్ళని సహకరించే విధంగా మనం ఏర్పాటు చేయొచ్చు. అర్థమైందా తల్లి? కొంతమందిలో ఉండవలసిన దివ్య తేజస్సునే ముందుకు తీసుకెళ్తుంది. ఆ దివ్య తేజస్సు అనేది అతనికి లేనప్పుడే ఆయన్ను కూడా కరేపాకు మాదిరిగా వాడుకుంటూ ఉంటారు. సహకరించాలని ఉంటుంది, డబ్బు పెట్టాలని ఉంటుంది, నడిపియాలని ఉంటుంది. కానీ నడిపిస్తానికి అతనికి అన్ని రకాలుగా ఆ తీరా దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని పక్కకు పెడుతూ ఉంటారు. లేదు, అతను రాజకీయంలో ఉన్నాడు, ఒక మంచి పోస్ట్లో ఉన్నాడు, పదవిలో ఉన్నాడు, అతనికి కొన్ని రకాలుగా దగ్గరికి పోయినా కానీ తర్వాత తీసి పక్కకు పెడుతూ ఉంటారు. ఎందుకంటే అతనిలో ఉండవలసిన దివ్య తేజస్సే ముందుకు పోనీయకోకుండా అది అడ్డుగా పడుతూ ఉంటుంది. అతనికి గ్రహ బలం అనుకూలంగా ఉండేటట్టుగా, ఆ దివ్య తేజస్సు బలం ఉండేటట్టుగా ప్రజావశీకరణ, జనవశీకరణ ఏర్పడే విధంగా అతనికి మనం నింపి కొన్ని రకాలుగా ముందు నడిచే విధంగా కూడా మనం సహకరించవచ్చు. అలాగే కొత్తగా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండడానికి ఎలాంటి పరిష్కారం? వాస్తవానికైతే తల్లి, నువ్వు అడిగిన దాంట్లోనే ఉంది. కొత్తగా రాజకీయ బలములో ఏర్పడాలంటే ముందు అతనికి రాచ బలం ఉందా లేదా చూడాలి. అతనిలో ఉండవలసిన బలం ఎంతవరకు ఉంది, ముందుకు వెళ్తే అతనికి మన్నన పొందగలుగుతాడా, పై అధికారుల నుంచి పై పొజిషన్ వరకు అతనికి ముందు తేజస్సు ఉందా లేదా అనేది రాచబలము, జనాకర్షణ, జనాదరణ పొందే అంత తేజస్సు ముఖ్యమైన ఆలోచన అవసరం. అర్థమైందా? అతనిలో అది ఉందా లేదా అనేది ముందు అతని జాతక చక్రాన్ని పరిశీలించాలి. అతను పుట్టిన విగడియ, జన్మించిన టైము, అతని జాతక కుండలి, గ్రహస్థితి ప్రభావం,
మీద ఆకర్షింపబడవలసిన తేజస్సు, ఇవన్నీ ఎలా ఉన్నాయా అనేది మనం ఒకసారి చూసి అతను ముందుకు వెళ్ళగలుగుతాడు, సాధించగలుగుతాడు అనేది మనం కరెక్ట్గా అతన్ని ముందుకే చెప్పగలుగుతాం. మీకు కూడా గనక రాజకీయాల్లో కొన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా పదవి దక్కకపోయినా, అలాగే కొత్తవారు ఇప్పుడు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకున్నా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతుంటే గురుగారిని సంప్రదించవచ్చు. శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ప్రముఖ ఆస్ట్రాలజర్ గురుగారు సీతారామరాజు గారు. కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేస్తే గురుగారు మీకు అందుబాటులోకి వస్తారు. నమస్కారం.